అండ్ ఇంకొక వైపు కర్ణాటకకు సంబంధించిన కొన్ని విషయాలు సార్. కర్ణాటకలో ఈ 5 గ్యారంటీల విషయంలో వచ్చినటువంటి సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అండ్ ఇప్పుడు నిజానికి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగానే అక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో కర్ణాటకలో ఏం జరగబోతోంది? అండ్ తెలంగాణ మొన్ననే అధికారంలోకి వచ్చిన తెలంగాణ, అక్కడ కర్ణాటకలోని కుంపట్లు చూస్తూనే ఉన్నాం. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కర్ణాటకలో ఉంది. పార్లమెంట్ వరకు కొంత సర్దుబాట్లు జరగవచ్చు కదా. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారికి హనీమూన్ పీరియడ్ నడుస్తుందండి. ఒక 6 నెలలు ఉంటుంది హనీమూన్ పీరియడ్. దాని తర్వాత మొదలవుతుంది. ఫస్ట్ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం రేవంత్ రెడ్డి గారికి రాబోతుంది రుణమాఫీ. ఎనీవే మన కర్ణాటక గురించి మాట్లాడుతున్నాం. కర్ణాటకలో మొన్న 3 రోజులు నడుస్తుంది. వాళ్ళ ఎమ్మెల్యేలు అందరు కంప్లైంట్ చేస్తున్నారు, మాకు కాన్స్టిట్యున్సీ ఫండ్స్ లేదని చెప్పేశారు గవర్నమెంట్. ఒకటి ఎంపీ ఫండ్స్ ఉంటుంది, ఎమ్మెల్యే ఫండ్స్ ఉంటుంది. ఎంపీ ఫండ్స్ అయితే లోక్సభ నుంచి వస్తుంది, ఎమ్మెల్యే ఫండ్స్ లేదంటున్నారు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నుంచి డబ్బులు తీసుకొని వీళ్ళు 6 గ్యారంటీస్ 5 గ్యారంటీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. డబ్బులు లేదు వాళ్ళ దగ్గర, కర్ణాటక గవర్నమెంట్ దగ్గర. వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు డబ్బులు? ఇప్పుడు ఫస్ట్ అయితే వీళ్ళు ఎమ్మెల్యేలు అందరు తిట్టుకుంటూ పోయారు. ఇప్పుడు మినిస్టర్స్ చెప్తున్నారు, మాకు డెవలప్మెంట్, ఒక రోడ్ వేయాలన్న డబ్బులు లేవు, బ్రిడ్జ్ కట్టాలన్న డబ్బులు లేదు, ఎందుకంటే అన్ని 5 గ్యారంటీస్ మీద పోతుందని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారిని. సో ఇప్పుడు ప్రాబ్లం రాబోతుంది ఏంటంటే నెక్స్ట్ 6 monthsలో బహుశా ఎలక్షన్ ముందు నా అంచనా ప్రకారం కాంగ్రెస్ కర్ణాటకలో స్ప్లిట్ అయితే వి షుడ్ నాట్ బి సర్ప్రైజ్డ్. స్ప్లిట్ కాకపోతే ఒక 20 మందిని బీజేపీ రిజైన్ చేపిస్తారు. దిస్ ఇస్ ఎగ్జాంపుల్, మనం దీనికన్నా ముందు కూడా చూసాం మనం చాలా స్టేట్స్. స్ప్లిట్ చేయకపోతే యాంటీ డిఫెక్షన్ లా బీట్ చేయడానికి 20 మందిని రిజైన్ చేపించేస్తారు. మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది కదా, అప్పుడు చూసుకుందాం, జేడీఎస్తో టైప్ ఉంది, ఈసారి మనం కలుస్తామని బీజేపీ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇది జరగబోతుంది ఇప్పుడు. ఎందుకంటే ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అసెంబ్లీలో నంబర్ ఆఫ్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్, టోటల్ స్ట్రెంగ్త్ కాదు. 30 మంది రిజైన్ చేస్తే ఆ అసెంబ్లీ స్ట్రెంగ్త్ అంతా తగ్గించి దాని మీద ఓటేస్తారు, అప్పుడు కాంగ్రెస్ దెబ్బతింటారు. సో దట్ ఈస్ బీజేపీ స్ట్రాటజీ. కానీ అక్కడ ఉన్న ఫండింగ్, ఎందుకంటే ప్లీజ్ రేవంత్ రెడ్డి మోదీ గారిని వెళ్ళి కలిసి మాట్లాడారు, కానీ అక్కడ శివకుమార్ గారు ఇప్పుడు కూడా మోదీ గారిని తిడుతున్నారు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మీరు మర్చిపోండి, మీకు రాబోయే ఫండ్స్ కూడా ఒకసారి మీరు ఆడిట్ చేయకపోతే రాదు అది. కానీ ఆయన ఇంటర్నల్ పార్టీ నుంచి, ఎందుకంటే అందరికి తెలుసు మ్యాన్ బిహైండ్ ద థ్రోన్ ఈస్ డీకే శివకుమార్, డబ్బులను మంచి ఆయన నడిపిస్తున్నామని ఆయన ఒక తిరుగుబాటు చేస్తే, ఒక షిండే తయారైతే ఆయన ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్. కానీ ఇప్పుడు దాకా కాంగ్రెస్ హైకమాండ్ ఆయన మీద చాలా భరోసా పెట్టుకున్నారు. దానికోసం ఆయనకు మిగతా స్టేట్స్ ఇన్ఛార్జ్ ఇస్తున్నారు. ఎందుకంటే ఆయన బెంగళూరులో ఉంటే ఇంకా డేంజరస్, ఆయన బయట పెట్టడం మంచిగా ఉంటుందని చేస్తారు. కానీ కర్ణాటక గవర్నమెంట్లో ఎమ్మెల్యేలు ఇంకా కొన్ని రోజుల తర్వాత కోపం వచ్చేవారు రిజైన్ చేస్తే, చూడండి ఇద్దరు ముగ్గురు కలిసి రిజైన్ చేస్తూ పోతున్నారు. ఎందుకంటే ఫండ్స్ లేవు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలు వెళ్ళలేకపోతున్నారు. సాయి గారు, వాళ్ళ ప్రజలు ప్రశ్నిస్తారు, మాకు ఎందుకు ఇది పని ఏం జరగట్లేదు, మా దగ్గర డ్రైనేజ్లు ఇది కట్టలేదు, మీరు రోడ్లు కట్టలేదు, ఏం చేస్తున్నారు అంటే డబ్బులు లేవు. ఏదో కార్పొరేషన్ ఉన్న డబ్బులను తీసుకొని వీళ్ళు స్కీమ్లకు పెడుతున్నారు. అదే పరిస్థితి ఇక్కడ కూడా రాబోతుంది తెలంగాణలో. కానీ ఇప్పుడు ఈ హనీమూన్ పీరియడ్ నడుస్తుంది కదా, దానికోసం ఇప్పుడు ఏం చెప్పారు. కానీ ఒక 3-4 నెలల తర్వాత డబ్బులు లేదని తెలిసినప్పుడు దెన్ ద రియల్ ప్రాబ్లమ్స్ విల్ స్టార్ట్ ఇన్ తెలంగాణ. అది ఆల్రెడీ కర్ణాటక ఎగ్జాంపుల్, అది 1.0, ఇది తెలంగాణ విల్ బి వర్షన్ 2.0 అంతే. ఓకే, జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.